ఎథీ సెంటర్ ఛానల్ కు స్వాగతం. మనం నిస్వార్థ ప్రజా సేవకురాలు నాస్తికోద్యమ నాయకురాలు అయినటువంటి శ్రీమతి హేమలత లవణం గారు రచించిన మృత్యోర్మ అమృతంగమయ పుస్తకం నుండి అనేక అంశాలు తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు ఆమె బాల్యంలో మూగజీవాలతో చేసిన స్నేహం గురించి తెలుసుకుందాం. మన జీవితంలో మనతో పాటు మన ఇళ్లలో, మన చెట్ల మీద, మన వీధుల్లో తిరుగుతూ పెరిగే పక్షులు, జంతువులు మనకు ఆనందాన్నిచ్చే స్నేహితులు. ఇవి నోరులేని మిత్రులు. మా ఇంటి ముందు విశాలమైన మైదానంలో ఏపుగా పెరిగిన పున్నాగి వృక్షాలు, గుబురుగా పెరిగిన వేప, చింత, మామిడి, పొగడ వృక్షాలలో పిచ్చుకలు, గోరువంకలు, గొవ్వలు, కాకులు, చిలుకలు, పరిగెపిట్టలు, పాలపిట్టలు, కౌజులు, గద్దలు, రాబందులు, కోకిలలు, ఉడతలు ఇలా గూళ్ళు కట్టుకుని సంసారాలు చేస్తూ ఉండే కుటుంబాలు ఎన్నో. ఉదయం సాయంకాలపు వేళల్లో అవి వినిపించే సంగీతం రకరకాలు. అవి ఆనందించేవారికి సంగీతం. అబ్బా ఏమిటి కాకిగోళ అనుకునేవారికి చెప్పేదేమీ లేదు. మా ఊరికి దగ్గరలో ఉన్న అడవి నుంచి, కొండల నుంచి తరచుగా విహారానికి వచ్చే నెమళ్ళు, జింకలు, అడవి పందులు, ముళ్ళ పందులు మాకు ఆహ్వానించని అతిథులు. ఖాళీ స్థలాలన్నీ నాగజముడు పొదలతో నిండి ఉండేవి. నాగజముడు పండ్లు ఎర్రగా ఉండి నోరూరించేవి. ఆ పండుకున్న ఒకే ఒక్క ముళ్ళు తీసేసి తినేవాళ్ళం. అవి అన్నం దొరకని పేదలకు అన్నపు మూటలు. అడవి పందులకు ఆహారం, ఆవులకు, మేకలకు, ఎద్దులకు కూడా ఆహారమే. ఇక రేగుదుబ్బులు చెప్పనేలేము. నవంబర్, డిసెంబర్ మాసాలు వచ్చాయంటే తిన్నన్ని రేగుపళ్ళు. త్రాచు, కట్ల, రక్తపింజరి, మిన్నాగు మొదలగు వాటికి స్థావరాలు. వీటన్నిటితో సహజీవనంతో మేము ఆ రోజుల్లో జీవితాన్ని ఆనందించాం. ఈ నోరులేని మిత్రులతోనే బాల్యాన్ని ఆనందించాం. చిన్నప్పటి నుంచి నాకు మా నాన్నగారిలాగా జంతువులన్నా, పక్షులన్నా ఇష్టం. వాటిని హింసించినా, చంపడం చూసినా నా హృదయం తట్టుకునేది కాదు. పిట్టల్ని కొట్టి చంపి తినడం ఆనాటి నుంచి నాకు నిషిద్ధం. నాకు భిన్నమైనవాడు మా చిన్నన్న. వాడు కాటాపుల్టుతో కొట్టిన దెబ్బకు పక్షి దిమ్మెరపోయి పడినప్పుడు వాడు వాటితో ఒక ఆట ఆడేవాడు. బతికుండగానే ఆ పిట్ట ఈకలన్నీ పీకి అది బోడిగా తిరుగుతూ ఉంటే చూచి ఆనందించేవాడు. ఇది చూసిన మా నాన్నగారు ఒకరోజు వాడిని కూర్చోబెట్టి భూతదయ మీద పాఠం చెప్పినా వాడి బుర్రకు అర్థం కాలేదు. అప్పుడు వాడి తల మీద వెంట్రుక ఒక దాన్ని బలవంతాన లాగారు. వాడు నొప్పితో అబ్బా అనగానే, ఇప్పుడు అర్థమైందిరా బడవా, ఒక్క వెంట్రుక లాగితేనే నీకు నొప్పి కలిగింది కదా, మరి పక్షుల బొచ్చు అంతా నువ్వు లాగావు, వాటికి నోరు లేదు కాబట్టి అబ్బా అని అరవలేదు అంటూ భయం చెప్పారు. ఆ క్షణం నుంచి వాడిలో పెద్ద మార్పు. కాటాపుల్టు విరగ్గొట్టాడు. ఆనాటి నుంచి మా ఇంటి నిండా గువ్వలు, ముంగిసలు, పావురాళ్ళు, పిచ్చుకలు, గోరువంకలు, 9 రంగుల పొన్నంగి పిట్టలు గుప్పెడంతే ఉండేవి. ఇవన్నీ తిరుగుతూ ఉండేవి. అవి వేసవి కాలంలోనే ఎక్కడి నుంచి వస్తాయో తెలీదు. కానీ వేప చెట్ల గుబుర్లలో కొమ్మల మీద ఉండేవి. ఈ పొన్నంగి పిట్ట పొట్ట కింద ఉన్న ఎరుపును చూసి పిల్లలు వాటిని కొట్టేవారు. వాటిని పెంచడం కష్టం. అవి దొరికినా ఒక్కరోజు కన్నా బతికేవి కావు. మా ఇంటి ముందు రోడ్డు మీద దసరా పండుగలో పారువేట జరుగుతుంది. ఊరికి చివరగా పాతిన జమ్మి చెట్టు దగ్గరకు విగ్రహాలు ఊరేగింపుగా వచ్చి ఆ రాత్రిపూట పారువేట చేస్తారు. ఒక గొర్రెను తీసుకువచ్చి దాని తోకను కసుక్కున తెగకోసి వదులుతారు. ఆ వదిలిన దాన్ని ఆ ఊరి వ్యక్తి పట్టుకుంటే దాన్ని అతనికి బహుమతిగా ఇస్తారు. ఆ దృశ్యం నాకు, అన్నయ్యకు, స్నేహితురాళ్లకు చాలా బాధను కలిగించేది. కానీ దాన్ని ఎదిరించగల శక్తి ఆనాడు మాకు లేదు. పండగ అంటే మనందరికీ ఆనందమే. పండగలు మనకు ఆనందమే, కానీ మూగ జంతువులకు మరణం. వాటి మరణాలతో ఈనాటికి ఆనందిస్తూనే ఉన్నాం. నా చిన్నతనంలో ఇంట్లో వచ్చే సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు
ఇవి కూడా నాకు అర్థమయ్యేవి కావు. వీధుల్లో పెద్దగా అరుచుకుంటూ పెద్దవాళ్ల మధ్య జరిగే పోట్లాటలు తగాదాలు నాకు చాలా భయాన్ని కలిగించేవి. ఆ అరుపులు వినపడినంత దూరంగా ఆ తోపుల్లోకి పారిపోయేదాన్ని. ఇప్పటికీ పోట్లాటలు తగాదాలంటే నాకు ఇష్టం లేదు. అందుకే నాకు పోట్లాటలు లేని పూల తోటలు, అడవులు, తోపులు అంటే ఇష్టం. అప్పటికీ ఇప్పటికీ కూడా కొండలు, ప్రవహించే నదులు, సెలయేళ్ళు, వర్షం, వెన్నెల, తెల్లని మబ్బులు, విశాల మైదానాలు, ఈ ప్రకృతి దృశ్యాలు నన్ను ముగ్ధురాల్ని చేస్తాయి. వీటితో పాటు మూగ జంతువులన్నీ నాకిష్టమే. అవి నా ప్రేమను ఎప్పుడూ పొందేవి. పిల్లులు, కుక్కలు, ముంగిసలు, ఉడతలు మా దగ్గర చాలా పెరిగేవి. మా పెంపుడు కుక్కలు లవంగి, కురంగి, మొద్దు మాతో చాలా కాలం పెరిగాయి. ఇలా మా ఇంట్లో ఎప్పుడూ ఈ పెంపుడు జంతువులు కలిసి పెరిగి కలిసి ఒకే గిన్నెలో తిండి తిని ఆడుకుంటూ ఉండేవి. సహజ వైరం అనేది వాటి మధ్య లీలా మాత్రంగానైనా తలెత్తేది కాదు. తర్వాత సంవత్సరాలలో జంతువులు, మానవుల మధ్య అనేకమైన అపూర్వ స్నేహాలు, నిజగాథలు చదివాను. అంతరిక్షయానంలో రహస్యాలను కనుగొనడానికి మానవుని పంపడానికి ముందే లైకా అనే కుక్క వెళ్ళి ఆత్మత్యాగం చేసింది. మానవునికి వచ్చే జబ్బులను నివారించడానికి జంతువులపై చేసే ప్రయోగాలు, మనకై మరణించిన జంతువులు స్మరణీయమే కదా. చిన్నన్న ఎన్ని చిన్నతరపు అల్లరి పనులు చేసినా, వాడు నన్ను కొట్టినా వాడిపై నాకు ప్రేమ. అది అన్నా చెల్లెళ్ళ ప్రేమ. అంతేకాదు, వాడు నాకు ప్రాణభిక్ష పెట్టాడు. మేము పెంకుటిల్లు తీసి మిద్దె కట్టుకుంటున్న రోజులు. 4 గదుల మిద్దె మీద నాన్నగారి కోసం ప్రత్యేకంగా ఒక గది కట్టుకుంటున్నారు. మెట్లు పూర్తి కాలేదు. కూలీలు నిచ్చెన ఉపయోగించి మేడ మీద పనిచేస్తున్నారు. మా చిన్నన్న ఆ నిచ్చెన మీద ఎప్పుడూ ఎక్కుతూ దిగుతూ ఉండేవాడు. ఒకరోజు వాడిని బ్రతిమలాడాను. ఒకసారి నన్ను కూడా మేడపైకి తీసుకెళ్లరా అన్నా అని. నిచ్చెన ఎక్కడం బాగానే ఎక్కాను. వాడు నాకు చెయ్యి అందించి మిద్దె మీదకి లాగాడు. కొద్దిసేపు అక్కడ గడిపిన తర్వాత కిందకు దిగాలి. పైనుంచి కిందకు చూశాను. భయమేసి ఏడ్పు వచ్చింది. వాడు నాకు ధైర్యం చెబుతూ కిందకు దిగమన్నాడు. ముందుగా తను దిగి నిచ్చెన పట్టుకున్నాడు. కింద రాళ్ళు, కంకర, పొడుచుకొచ్చిన ఇనుపరాడ్లు చిక్కిరివిక్కిరిగా ఉన్నాయి. కళ్ళు మూసుకుని నిచ్చెన మీద అడుగుపెట్టాను. అంతే, చేతులు పట్టు తప్పాయి. పెద్ద అరుపుతో కింద పడ్డాను. ఎక్కడా? మా అన్నయ్య చేతిలో. అలా వాడు నన్ను మృత్యువు నుంచి కాపాడాడు. ఇది నేను మరణం నుండి తప్పించుకున్న 4వ సంఘటన. ఈరోజు మనం హేమలత లవణం గారి స్వీయ గాథ నుండి కొన్ని అంశాలు తెలుసుకున్నాం కదండి. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరన్ ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.